ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, ఎలాగున్నారు? మరి ఈ భయంకర నడగాల్పులకు పరవడగాళ్ళకు ఆరోగ్యం బాగుందా? మీరు బాగుండాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లరా, నిన్నటి దినాన మరి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కృపను పోగొట్టుకున్నటువంటి, తప్పిపోయినటువంటి వ్యక్తి యేషేబును మనం గమనం చేశాం. నిజమే, ఈ దినాల్లో చాలామంది దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు, కానీ ఆ కృపను పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కృపను కలిగిన వారముగా, కృపను పొందుకునే వారముగా మనం ఉండాలి. పిల్లరా, చిన్న చిన్న వాటికి మరి శరీరము బలహీనమైంది కనుక చిన్న చిన్న వాటికి లోబడి కృపావరములు పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. కృపను దూరం చేసుకునే వారిగా ఉంటున్నారు. యేషేబు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ఎంత దౌర్భాగ్యుడండి! ఈ దినాల్లో చాలామంది పిల్లరా స్వలాభం కొరకు, స్వార్థం కొరకు దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క నామమునకు దూషణకరమైన వారుగా జీవిస్తూ ఉన్నారు. అంటే దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. దేవుని కృపకు వారు దూరం అవుతున్నారు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ధ్యాన వాక్యంలో చాలా శ్రేష్టమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మన తలంపుకు తెచ్చుకుందాం. 4 మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదను వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో. చూచారా? వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. పిల్లరా, వాగ్దానములో నిలిచిన వారముగా మనం ఉండాలి. వాగ్దానములో జీవించే వారముగా మనం ఉండాలి. వాగ్దాన అనుసారమైన జీవితాన్ని మనము కొనసాగించు వారముగా మనం ఉండాలి. అలాగా మనం ఉంటే దేవుని కృపను మనం పొందుకుంటాం. అలాగా మనం ఉంటే దేవుని ఆదరణ, ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. మనం సంపాదించుకోవాలి, మనం పొందుకోవాలి అంటే దేవుని వాగ్దానము నుండి తొలగిపోకూడదు. దేవుని వాగ్దానమును మనం దూరం చేసుకోకూడదు. దేవుని వాగ్దానమునకు వేరుగా మనము జీవించకూడదు. అందుకని దేవుడు యెహోవా ఇజ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వం, కఠినమైన పనులు, పొరవ దగ్గర బానిసత్వం చేస్తున్నారు. అడుస్తొక్కటం, ఇటుకలు చేయటం, పెద్ద పెద్ద మ్రానులు నరికి తీసుకురావటం. ఈ పని చూచిన దేవునికి నా ప్రజలను బడిన ఇజ్రాయేలును విడిపించాలని ఆలోచన దేవుడు చేసి నాయకుడిగా మోషేను, అహరోనులను నియమించి వారి నాయకత్వంలో వాగ్దాన భూమికి వారిని నడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. వాగ్దాన భూమి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. మా బాబు, ఈరోజు నువ్వు కూడా పాప సంబంధమైనటువంటి అణిచివేతకు గురివైపోయి బానిసత్వంలో బ్రతుకుతున్నావు. పాపమనే బానిస, పాపమనే సంఖ్యలు, దుర్మార్గమైనటువంటి స్థితిగతులను దేవుడు దూరపరచాలని ఆశపడుతున్నాడు.
అవి పోవాలి అంటే, అవి తీసివేయబడాలి అంటే మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే వాగ్దాన భూమికి మనం వెళ్ళాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు. నిన్ను కృప నుండి దూరం కానివ్వట్లేదు, వాగ్దానం నుండి కూడా నిన్ను దూరం కానివ్వట్లేదు. వాగ్దాన భూమిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు గొప్ప ఆశీర్వాదములు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు గొప్ప దీవెనలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది అవి మాకు వద్దయ్యా, మేము ఎలాగ ఉంటాం, ఎక్కడే ఉంటాం, మా స్థితి మా పరిస్థితులు ఇట్లా ఉంటాయని చాలామంది వాగ్దానమును పొందలేకపోతున్నారు, వాగ్దానమును స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. వాగ్దానంలోనికి ప్రవేశించలేక లోకం తట్టు చూస్తున్నారు, శరీర కార్యముల తట్టు చూస్తున్నారు, సాతాను కార్యముల వైపు చూస్తూ ఉన్నారు, పాప సంబంధమైన ఆలోచనల వైపు చూస్తూ ఉన్నారు, శరీర సంబంధమైన ఆలోచన వైపు చూస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అలా నీవు ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంది అంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొందాలి, అంతటా అందరూ దేవుని పిల్లలుగా మలచబడి వాగ్దానం పొందుకోవాలి. అది దేవుని ఆశ, అది దేవుని చిత్తం. కానీ ఈ రోజున దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటున్నారు, మా బైబిల్ అని చెప్పుకుంటున్నారు, ఇది మా సంఘం అని చెప్పుకుంటున్నారు, ఇది మా సహవాసం అని చెప్పుకుంటున్నారు. కానీ వాగ్దానమును పొందలేకపోతున్నారు, వాగ్దానమును సంపాదించుకోలేకపోతున్నారు. వాగ్దాన సంబంధమైన జీవితంలో వారి జీవితాలు మలుచుకోలేకపోతున్నారు, మార్చుకోలేకపోతున్నారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, మనము దేవునితో ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన జీవితమును మనము కలిగి జీవించువారముగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నీ పాపమును దేవుడు కొట్టివేసి, నీ శాపమును దేవుడు కొట్టివేసి, నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితులను దేవుడు కొట్టివేసి నిన్ను నూతన సృష్టిగా మార్చి ఆయన వాగ్దానము నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానములో నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. మా బాబు ఇజ్రాయేలు ప్రజలను తన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. బాబు వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దాటాలి అంటే అది చీల్చబడాలి, లేకపోతే అందరూ మునిగి చచ్చిపోతారు. లేదు నది అని వాళ్ళు వెనకాడి అలాగే నిలబడితే సైన్యం చంపేస్తుంది. ముందు మరణం కనబడుతుంది, వెనక మరణం కనబడుతుంది. కానీ దేవుడు తీర్మానం చాలా గొప్పది. నా ప్రజలను బడిన ఇజ్రాయేలు వాగ్దాన భూమిలో నివాసం చేయాలనే ఉద్దేశం దేవుడు ప్రవచించాడు, దేవుడు చెప్పాడు. కాబట్టే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేలవలే, కట్టబడిన గోడవలే నీళ్లు నిలిచిపోయే పిల్లరా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. వాగ్దానము నుండి నువ్వు తప్పిపోకూడదు. వాగ్దానములను స్థిరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అట్లని
వాగ్దాన భూమికి వెళ్ళడానికి ఆటంకపరుస్తున్నటువంటి ఫరో సైన్యము బ్రతికి ఉందా అంటే లేదు పిల్లరా. మరేమేం తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రము దాటి ఆదరికి వెళ్ళారు. అదే మార్గములో గుండా ఫరో సైన్యము రథముల చేత గుర్రముల చేత బయలుదేరి వస్తున్నప్పుడు వారు సముద్రము అదే మార్గములో వస్తుండగా పిల్లరా మళ్ళా మోషే ప్రార్థన చేసినప్పుడు రెండు ఏకమైపోయినాయి. సముద్రం అంతా ఏకమైపోయింది. 6 నెలలు మూసుకుపోయింది. ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో చనిపోయారు. అమ్మా, నిన్ను వాగ్దాన భూమికి తీసుకువెళ్ళటానికి, వాగ్దాన భూమిని నీకు స్వాధీనపరచడానికి, వాగ్దానంలో నిన్ను స్థిరమైన వ్యక్తిగా నిలబెట్టడానికి దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, నీ కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, నీ బిడ్డల పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు అవన్నిటిని దేవుడు సరిచేసి ఫరో సైన్యంతో కూడినటువంటి గలిబిలిని దేవుడు తొలగించి వేసి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నెమ్మదినిచ్చి వాగ్దానములో దేవుడు నిలబెడతా ఉంటే ఇప్పటికీ నువ్వు జారిపోతూనే ఉన్నావు. మాటల ద్వారా, క్రియల ద్వారా, నడతల ద్వారా, ఆలోచనల ద్వారా ఇప్పటికీ నువ్వు జారిపోతూ పడిపోతూనే ఉన్నావు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరా, దేవుని వాగ్దానమును నిలిచిన వాడిగానే ఉండాలి, తప్పిపోయేవాడిగా ఉండకూడదు. తప్పిపోతే సాతాను కుమారుడు అయిపోతావు, సాతాను కుమార్తె అయిపోతావు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు నువ్వు దేవునికి సమర్పణ చేసుకొని, నీకు నీవు దేవునికి అర్పించుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చాలా చాలా అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోనేమో. చాలా దేవుడు ఎంత చింతపడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తప్పిపోకూడదు. ఆ వాగ్దానం నువ్వు పోగొట్టుకోకూడదు. ఆ వాగ్దానంలో నువ్వు నిలిచిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. నోవా గారు వాగ్దానంలో నిలిచాడు కాబట్టి ఆనాటి ప్రజలు ఎంత ఇసుకిచ్చినా, ఎంత శోధించినా, ఎంత అపహాసం చేసినా దేవుని మాటకు, దేవుని వాగ్దానం లోబడి ఓడను తయారు చేశాడు, ఓడను కట్టాడు. కాబట్టే వాగ్దానంలో నిలిచాడు. కాబట్టే భూప్రపంచం మీద మనుషులు ఎవ్వరూ లేకుండా నోవా ఇంటి వారిని మాత్రమే దేవుడు క్షేమముగా కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు! గొప్ప జల ప్రళయం, ఆకాశవాకులు ఇప్పబడ్డాయి, భూమి జల ఓటలు ఇప్పబడ్డాయి, పైనుంచి వర్షం, కింద నుంచి ఓట ఏకమైపోయినాయి. పిల్లరా, ప్రపంచంలో ఎత్తైన శిఖరంలో కూడా కనబడకుండా అంత జలమయమైపోయింది. పిల్లరా, అంత జలమయంలో కూడా వాగ్దానములు నిలిచినటువంటి నోవా ఇంటి వారిని దేవుడు క్షేమముగా కాపాడాడు. నిజంగా 2019, 2020లో భయంకరమైన కరోనా, 2021 భయంకరమైన కరోనా. ఎంతమంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచంలో హతములైపోయారు. కానీ దేవుడు నిన్ను, నన్ను, మనందరిని బ్రతికించాడు అంటే ఆయన వాగ్దానము మన మీద ఉంది. వాగ్దానమును దేవుడు మన మీద ఉంచాడు. మరి వాగ్దానం ఉంచిన దేవునికి లోబడదామా? దేవుని చిత్తానికి లోబడదామా? దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి లోబడదామా? దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించి దేవుని మేలును మనం పొందుకుందామా? నువ్వు దేవుని మేలు పొందుకు నిమిత్తమై ఆయన వాగ్దానం నీకు ఇస్తున్నాడు. సహోదరా, సహోదరి, నిన్ను వాగ్దానములు నిలబెట్టి నిమిత్తమై, వాగ్దానములు తప్పిపోకుండా నిన్ను కాపాడు నిమిత్తమై తండ్రి అయిన దేవుడు కుమారుని యేసయ్యను లోకములోకి పంపించి కొరడా దెబ్బల ద్వారా, చేతుల మేకుల ద్వారా, డొక్కలో బలిపోటు ద్వారా, తలలో ముళ్ళకిట్టడం ద్వారా, ఆఖరి బొట్టు వరకు నీ కొరకు, నీ అపరాధములకు రక్తమును చిందించి నిన్ను వాగ్దానములను తప్పిపోకుండా
నిలబెట్టు నిమిత్తమే తనకు తాను బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. ఆ యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ జీవితాన్ని మలుచుకొని దేవుని చిత్తానుసారంగా జీవించి ఆత్మీయ మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారముగా జీవించినట్లుగా నీ వీళ్ళందరినీ మీరు బలపరచమని, తోడుగా ఉండమని, దీవించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని మా కొరకై త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ రాగడలతో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక.